11వ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు. స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం, ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా QR కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,80,00,000 తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. అందులో తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి, సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు, రారు కూడా. మనం తీసుకొచ్చినా, బలవంతంగా తీసుకొచ్చినా రారు. అలాంటిది 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన ఒకరోజు నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే, ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది, 10 ఏళ్ళు అయింది, దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, విశాఖపట్నం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే 10 ఏళ్ళు పట్టేది, అది ఒక్క నెలలో చేయగలిగాం. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, యోగా డే ఫిక్స్ అయింది, డెడ్ లైన్. ఎవరూ చేయని విధంగా 1 మంత్ షెడ్యూల్ ఇచ్చాం, మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం. నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. వండర్ఫుల్ వర్క్ చేశారు, వాళ్ళని అభినందిస్తున్నా. దానికంటే అధికార యంత్రాంగం
సిఎస్ గారి దగ్గర నుంచి కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్స్, ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్, అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్, ఇంత పెద్ద ఈవెంట్ని జీరో ఇన్సిడెంట్, ఇట్ ఈజ్ హిస్టారికల్. చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి, అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు, ప్రాపర్గా ప్లానింగ్ చేశారు, ట్రాకింగ్ చేశారు, ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు కంట్రోల్ రూములు పెట్టి. అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు. పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. అందువల్లనే ఇది ఒక మ్యాసివ్ సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది.